ఇస్తుంది కదా, తప్పెవరు చేస్తుంటారు అనేది. ఇది ఈ రకంగా మీరు ఆలోచించండి. సపోజ్ అధికారం మీ చేతిలో పెట్టుకొని ఇంకా మళ్ళీ మీరు ఆపోజిట్ పార్టీ మీరు అనడం ఎందుకు? మీ చేత అధికారం ఉంది, చెయ్యండి మీరు. దానికి మీకు ఏ సహాయ సహకారం మా నుంచి కావాలో ఆపోజిషన్ పార్టీలు. ఓకే శివనారాయణ గారు, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్యామ్ సుందర్ గారు. నమస్తే అండి. నా ఆడియో క్లియర్ గా ఉంది కదా మీకు? ఓకే అండి. శ్యామ్ సుందర్ గారు, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తిగా భారత్ బంగ్లా సంబంధాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ మైనార్టీల మీద దాడులు తీవ్రతరం అవుతున్నాయి. మరోపక్క భారత వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు బంగ్లాదేశ్ లో? అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్ గా అయితే షేక్ హసీనాను తొలగించక ముందు బంగ్లాదేశ్ చాలా ప్రశాంతంగా ఉండేదండి. మన సంబంధాలు కూడా బంగ్లాదేశ్ తో చాలా బాగుండేది. ఎప్పుడైతే ఈ సోరస్ కూటమి ఏదైతే ఉందో, అమెరికాకు సంబంధించినటువంటి డీప్ స్టేట్ అని ఏదైతే అంటుంటామో, ప్రపంచ దేశాల్లో ఒకట కొన్ని అస్థిరత్వాలు సృష్టించాలని చెప్పేసి తమ పబ్బం గడుపుకోవడానికి, తమ వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి, తమ అస్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు కుట్రలు చేయడం అనేది మొదలు పెట్టారు. శ్రీలంకతో మొదలైంది. శ్రీలంక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జరిగింది, తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ లో జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సోరోస్ ఏదైతే ఉందో, సోరోస్ ఫ్యామిలీ అంటుంటారు, డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్. ట్రంప్ వచ్చిన తర్వాత ఆ విషయం కూడా చెప్పారు. భారత్ లో కూడా అస్థిరతను సృష్టించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈవెన్ ఎలక్షన్స్ సిస్టమ్ లోకి కూడా వీళ్ళు చొచ్చుకుపోయి అక్కడ అస్థిరత్వాన్ని చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది. సపోజ్ రైతు ఉద్యమం పేరుతో కూడా ఢిల్లీకి వచ్చి అల్లర్లు చేస్తామనే ప్రయత్నం జరిగింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆ రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఎలాంటివో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం క్షేమంగా ఉంటేనే మనమందరం క్షేమంగా ఉంటాం. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి చూసాము, బంగ్లాదేశ్ పరిస్థితి చూసాము. అట్లాగే ఇంకా కొన్ని దేశాల్లో కూడా అస్థిరత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని వాటికి మద్దతు ఇస్తున్నాయి, అలాంటి కుట్రలకు. నేను పేర్లు చెప్పట్లేదు, రాజకీయ పార్టీల పేర్లు, ఆ పార్టీ ఈ పార్టీ అని. వాస్తవంగా జరుగుతున్నది అది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు జర్మనీకి వెళ్తాడు, పాకిస్తాన్ నుంచి హోంమంత్రి కూడా జర్మనీకి వెళ్తాడు. ఇప్పుడు జరుగుతుంది అది. ఎందుకు వెళ్తున్నట్టు? ఆ నాయకుడు వెళ్ళేది ఎవరికి? రక్షణ విభాగానికి తెలియదు, రహస్య పర్యటనలు చేస్తుంటాడు. కాబట్టి ఏ దేశం ఇప్పుడు ఒక దిక్కు చైనా సరిహద్దులో మన సైనికులు పోరాడుతుంటే, డోక్లాం విషయంలో పోరాడుతుంటే, ఇక్కడ ఆ నాయకుడు ఆ చైనా రాయబారితో రహస్య మంత్రాలు జరుపుతుంటాడు. అంటే మన దేశంలో కూడా అంతర్గతంగా శత్రువులు ఉన్నారు, మన దేశానికి వ్యతిరేకమైన శత్రువులు ఉన్నారు. అధికారంలోకి ఏ విధంగానైనా అధికారంలోకి రావాలి. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట అన్నారు, కపిల్ సిబాల్ వాదిస్తుంటే, విదేశీయులకు కూడా ఓటు హక్కు ఇద్దామా, ఆధార్ కార్డుతో ఓటు హక్కు ఇవ్వాలండి అని చెప్పేసి ఆయన వాదించారు. వాదిస్తే విదేశీయులకు కూడా ఓటు హక్కు ఇద్దామా, మన దేశ నాయకుడిని ఎన్నుకోవడానికి విదేశీయులు ఓటు వేయాలా అంటే, మన దగ్గర ఉన్నటువంటి స్వార్థపర నాయకులు, స్వార్థపరమైనటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా మన దేశం కూడా 2-3 సార్లు ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. బంగ్లాదేశ్ లాంటి ప్రమాదం నుంచి మన దేశం పటిష్టంగా ఉంది, పటిష్టమైన గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ పార్టీలు ఏమైనా ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు వీళ్ళ అధికారంలోకి రావచ్చు. కానీ దేశం ముఖ్యం. మనం దేశం కనుక క్షేమంగా లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ లో అడుక్కు తినే పరిస్థితి వస్తుంది, పాకిస్తాన్ లో అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి? అక్కడ అస్థిరత్వం ఉంది. అస్థిరత్వం కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. చాలా వరకు ముస్లిం దేశాలు కూడా మనల్ని అభినందిస్తున్నాయి.
మన దేశ నాయకుడిని పిలిచి ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా కాకపోవచ్చు, ఆ ప్రధానమంత్రికి గౌరవప్రదంగా మర్యాదలు ఇస్తున్నాయి. ఆయా దేశాధ్యక్షులు, ఆయా దేశ ప్రధానమంత్రులు తమ షెడ్యూల్ కూడా మార్చుకుంటున్నారు మన దేశ ప్రధానమంత్రి కోసం. మన ఆర్థిక వ్యవస్థ అన్ని విషయాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుంది. శ్యామసుందర్ గారు, ప్రపంచ బ్యాంక్ కూడా మెచ్చుకుంటుంది. అయితే శ్యామసుందర్ గారు ఇండియాలో కూడా రెజిమ్ చేంజ్ కి వెస్ట్ ట్రై చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. జరిగింది కుట్ర. రైతు ఉద్యమం పేరుతో జరిగింది, తర్వాత గుజ్జన పేరుతో జరిగింది, తర్వాత మన వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు క్రీడాకారుల పేరుతో జరిగినాయి. ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతుల ఉద్యమం జరిగిందంటే దాంట్లో నల్ల చట్టాలు తీసుకురాలేదా? శివలాల్ గారు ఒక్క నిమిషం రైతు ఉద్యమం విషయంలో ఇప్పుడు ఆ రైతు నాయకులు ఎటుపోయారు? ఎందుకు మళ్ళీ ఉద్యమాలు, రైతుల సమస్యలు అయిపోయినాయా? దేశవ్యాప్తంగా ఎందుకు రైతుల మద్దతు దొరకలేదు? కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే ఆ రైతు ఉద్యమం ఎందుకు జరిగింది? ఆ రైతు సమస్యలు దేశమంతా ఉన్నాయి కదా. దేశమంతా ఉన్నా కానీ ఖలిస్తాన్ నాయకులు ఖలిస్తాన్ పేరుతోని అందులోకి వచ్చి రైతు ఉద్యమంలోకి వచ్చి ఆ ఉద్యమాన్ని నిర్వహించారు. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఉద్యమం కూడా అదే కుట్రలో భాగమే. ఢిల్లీలో జరిగినటువంటి షాహీన్ బాగ్ ఉద్యమం డబ్బులు ఇచ్చి చేయించినటువంటి ఉద్యమము. అలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టినా కానీ ఎందుకు రావట్లేదు అంటే అలాంటి శక్తుల్ని అణిచివేశారు. అలాంటి దుష్ట శక్తుల్ని అణిచివేశారు. కాబట్టి అవునన్నా కాదన్నా ఈ ఉద్యమాలు మన దేశానికి రైతుల పేరుతోని రైతుల్ని బదనాం చేశారు తప్ప రైతుల పేరుతో జరిగినటువంటి ఒక ఫేక్ రైతుల ఉద్యమము, దాంట్లో ఖలిస్తాన్ వాళ్ళు ఉన్నారు, కొన్ని రాజకీయ శక్తులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశం సుభిక్షంగా ఉంది, మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో ఉంది, మనం 10 దేశాలకు సహాయం చేసే పరిస్థితుల్లోకి వెళ్ళాము, మన దేశానికి గౌరవప్రదమైనటువంటి స్థానం పెరుగుతోంది ప్రపంచ దేశాల్లో. మనం ఏ విధంగా ఉంటాము, మనం శాంతిని ఏ విధంగా కోరుకుంటాము అని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడున్న రాజకీయ పార్టీలందరికీ కూడా జీ న్యూస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇలాంటి కుట్రలకు ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో రోహింగ్యాల్ని కూడా బయటకు పంపాల్సిన అవసరం ఉంది. అదే చైనాకు చైనాకు వెళ్ళరు రోహింగ్యాలు. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశానికి వస్తున్నారు. చైనా బార్డర్ దాటిస్తే కాల్చి పారేస్తారు. ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఏ దేశంలో కూడా విదేశీయులను రానివ్వరండి. ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా వీళ్ళని రానివ్వట్లేదు. మొన్న సౌదీ మొత్తం అందరినీ, పాకిస్తాన్ వాళ్ళందరినీ పంపించింది. మీరు ఇక్కడ వచ్చి మాకు అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పేసి మెక్సికో గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది, బీ కేర్ఫుల్ అని చెప్పేసి. చైనా గవర్నమెంట్ నిషేధం విధించింది. బంగ్లాదేశ్ విషయంలో జరిగినటువంటి కుట్రలు మన దేశంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది, ప్రతి ఒక్క పౌరులైన. రైట్ దిలీపాచారి గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ